ఏ హాయ్ హలో దిస్ ఇస్ రాము. సో తమిళనాడు చాలా పెను సంచలనమైన రాష్ట్రంగా నిలుస్తుంది. అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, కేంద్రానికి అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి జరిగినటువంటి ఫైటు, గవర్నర్కు రాష్ట్ర ముఖ్యమంత్రికి జరుగుతున్నటువంటి ఫైటు చాలా సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది ఆ రాష్ట్ర ప్రభుత్వము. సో తమిళనాడులో రీసెంట్గా గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రిగా చాలా పెను సంచలన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది సుప్రీంకోర్టు. అసలు ఏం జరిగింది తమిళనాడులో అంటే, తమిళనాడులో తమిళనాడు రాష్ట్ర ప్రజల దృష్ట్యా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తమిళనాడు స్టాలిన్ గారు ప్రజల శ్రేయస్సు దృష్ట్యా 10 బిల్లులను గవర్నర్ గారికి పంపారు. 10 బిల్లులను ఆమోదించమని గవర్నర్ గారికి పంపారు. కానీ గవర్నర్ గారు దానిని పంపలేదు, దాన్ని వీటో కూడా చేయలేదు, అంటే తిరస్కరించలేదు. అదే కాకుండా ఒక 12 బిల్లులు పంపిండు. అది కాదు, 12 బిల్లులు పంపితే ఒక 2 బిల్లులు రాష్ట్రపతికి పంపడం, 10 బిల్లులు ఆయన దగ్గర ఉంచుకోవడం. వీటో చేయడం కాకుండా, అదేవిధంగా రాష్ట్రపతికి పంపడం కాకుండా, ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా చాలా మొద్దు నిద్రపోయాడు గవర్నర్. మన తెలంగాణ భాషలో చెప్పుకోవాలంటే దానికి పలుమార్లు గవర్నర్ని ఆశ్రయించి అలిష్టపడ్డాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. సో ఆయన విసుగు పొందినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ గారు సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, గవర్నర్ గారు మీరు చేసింది తప్పు, మీరు చేసింది రాజ్యాంగ విరుద్ధమని అక్కడ ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రికి మీరు ఆ 10 బిల్లులను పాస్ చేసుకోండి, 10 బిల్లులను గవర్నర్ ఆమోదించినట్టుగానే పాస్ చేసుకోండి అని రీసెంట్గా శనివారం నాడు చెప్పడం జరిగింది. అది ఎప్పుడు పాస్ చేసుకోమందంటే 2023 మే 18 నాడు అమలైనట్టుగా చేసుకోనని సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 ప్రకారం తమిళనాడు ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. దీనికి ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ గారు ఇవాళ ఉపరాష్ట్రపతికి రాష్ట్రపతి వీటో, గవర్నర్ వీటోకు సంబంధించి జోక్యం చేసుకునేటువంటి ఆ పరిస్థితులు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవద్దని ఆయన ఆర్టికల్ 145 ఉపయోగించి సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరుగుతుంది. సో ఈ వివాదం ఇంకా కొనసాగుతుంది. ఏం జరుగుతుందో తెలియదు. ఏం జరుగుతుంది చట్ట ప్రకారం చూసుకుంటే, రాజ్యాంగ పరంగా చూసుకున్నా, ఈ సుప్రీంకోర్టు ధర్మాసనం పరంగా చూసుకున్నా ఏం జరుగుతుంది అనేది మనం ఇంకా వేచి చూడాలి.